పవన్ కళ్యాణ్ గారి గురించి రీసెంట్‌గా సనాతన ధర్మం గురించి కొంతమంది బాగా ట్రోల్ చేస్తున్నారు. గేట్ దగ్గర గుంట నక్కలాగా కాచుకున్నటువంటి వాడు ఈడు. జీవితంలో ఒక్కసారైనా కానీ పవన్ కళ్యాణ్ గారు నా పేరు ఎత్తకపోవడా, జీవితంలో ఒక్కసారైనా కానీ పవన్ కళ్యాణ్ నా వీడియోలో అదే నా పేరు ఏదైనా ఎత్తకపోవడం అని చెప్పేసి ఆయన పేరుతోటి పబ్లిసిటీ ఈడు ఓజీ ఆడియో ఫంక్షన్కి వెళ్ళారు. కుక్కని చూసినట్టు చూశారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి వద్దామని చెప్పేసి ప్రయత్నం చేశారు. పబ్లిక్ గా బయటకు వచ్చి ఉదయనిధి స్టాలిన్ ఒక సీఎం కొడుకు తమిళనాడులో హిందుత్వం అనేది మలేరియా డెంగ్యూతో పోల్చినప్పుడు తర్వాత అక్బరుద్దీన్ ఓవైసీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా నాకు 15 నిమిషాలు టైం ఉంది, హిందువులందరూ కూడా అందరికీ చంపేస్తున్నప్పుడు అప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ మీద వాడు ఏమైనా ఫుల్ వీడియో పెట్టారా? పొద్దున లేచినప్పటి నుంచి పని కట్టుకొని కొంతమంది మీరు యూట్యూబ్లో ఓపెన్ చేస్తే దయ్యం ఉంది, సైతాన్ అని చెప్పి హిందూ ధర్మాన్ని దూషించడం అనేది ఈరోజు ప్రతిరోజు రాముని అవహేళనగా మాట్లాడడం, కృష్ణుని అవహేళనగా మాట్లాడడం, రామాయణం రంకు, భాగవతం బొంకు అని చెప్పేసి కొన్ని రకాల వీడియోలు పెట్టుకుంటూ పోతే ఎంతకాలమైనా ఊరుకోవాలి. అంటే పర్టికులర్గా ఏజెంట్ అండి ఒక మతానికి. ఇప్పుడు అతనికి ఎవరైతే హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళందరూ వీడు కలుపుకుంటాడు. వచ్చి ఈ దేశంలో 100 ఏళ్ళు పరిపాలించినట్టు కాలంలోనే కాలేదు. వీళ్ళంతా ఆఫ్టర్ ఆల్ పిల్ల బచ్చగాలలో వీళ్ళ వల్ల కాదు. ఫస్ట్ హరిహర వీరమల్లు సినిమా తీసినప్పుడు వాడు వెకిలి చేస్తూ మాట్లాడాడు, నేను సనాతన ధర్మం కోసం, నేను హిందుత్వం కోసం అని చెప్పేసి ఆ డైలాగ్ ఏవైతే ఉన్నాయో అది ఏ హీరో చేయలేడు. ఒకవేళ హీరో చేయాలని అనుకుంటే కానీ పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ ఆలోచించలేరు. ఇవన్నీ ఆలోచించకుండా చేయడానికి చాలా డేర్ చేశారు. మేము ఇప్పుడు ఇన్ని రోజులు ఇన్ని వీడియో నువ్వు హిందూగా ఉండాలంటే కూడా మనం పన్ను కట్టాల్సిన రోజు ఒకటి ఉంది. అది సినిమా ఎంటర్టైన్మెంట్ కోసము, కామెడీ కోసము, బిజినెస్ కోసము చేయలే. ఒకప్పటి మన హిందువులకు జరిగిన అన్యాయం చరిత్ర తెలుసుకోమని చెప్పి ఈ తరానికి అర్థమయ్యే విధంగా సినిమాలో వాళ్ళు చూపించారు. ఆయన ఉన్న క్రిస్టియన్కి లేదా ముస్లిమ్స్కి ఏమైనా వ్యతిరేకంగా ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారి గురించి రీసెంట్‌గా ఆయన మాట్లాడుతున్న సనాతన ధర్మం గురించి కొంతమంది బాగా ట్రోల్ చేస్తున్నారు. ఒక వ్యక్తి అయితే ఇంకా పని కట్టుకుని పవన్ కళ్యాణ్ గారి గతంలో ఆయన పొగిడాడు. బట్ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మానికి ఒక పరిరక్షకుడిగా ఆయన మాట్లాడారు, ఒక పీఠం మన దానికి సంబంధించి పరిరక్షణ బోర్డు కావాలి అని చెప్పారు. ఆ రోజు నుంచి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్. ఐడియా ఉందా అంటే ఒకసారి జోసఫ్ అంటాడు, లేదు నేను హేతువాదిని అంటాడు, రావణ్ అంటాడు. అంటే ఇప్పుడు మనకు వాడి పేరేంటో కూడా మనకు తెలియదు. వాడి ఆలోచన ఏంటంటే జీవితంలో ఒక్కసారైనా కానీ పవన్ కళ్యాణ్ గారు నా పేరు ఎత్తకపోవడా, జీవితంలో ఒక్కసారైనా కానీ పవన్ కళ్యాణ్ నా వీడియోలో అదే నా పేరు ఏదైనా ఎత్తకపోవడం అని చెప్పేసి గేట్ దగ్గర గుంట నక్కలాగా కాచుకున్నటువంటి వాడు ఈడు. ఆయన పేరుతోటి పబ్లిసిటీ, ఆయన పేరుతోటి ఇంకా ఎక్కువ జనాల్లోకి వెళ్ళిపోవాలని చెప్పి ఆలోచన ఉన్నాడు ఈడు ఓజీ ఆడియో ఫంక్షన్లోకి ఇది వెళ్ళాడు. కుక్కని చూసినట్టు చూశారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి వద్దామని చెప్పేసి ప్రయత్నం చేశారు. ఓజీ సినిమా ఆడియో ఫంక్షన్లో ఇక్కడ హైదరాబాద్లో జరుగుతున్నప్పుడు వాడు వెళ్ళలేదా అని చెప్పేసి వాడిని ఫాలోవర్స్ ఏమైనా అడగమని చెప్పండి. ఓజీ ఆడియో ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గారికి వద్దామని చెప్పేసి కుక్కలాగా బయట కాపుకొచ్చి ఉన్నాడు. అది ఫస్ట్. వాడు ఏంటంటే రావణ్ అని పేరు ఎవరు పెట్టుకోరు. ఒకళ్ళు పెట్టుకున్నా ఆ పేరు మార్చుకోవాలనుకుంటారు. రావణ్ అంటే ఎవరు? రాక్షసుడు. అంటే రాముడికి మన రామదేవుడికి వ్యతిరేకం, అదే రామదేవుడికి రాక్షసుడు కదా. అంటే వాడు రావణ్ అనే పేరు ఎందుకు పెట్టుకున్నాడు అంటే మొత్తము రాముడు లాంటి ఆలోచన కానీ మొత్తం హిందుత్వానికి నేను వ్యతిరేక అని చెప్పేసి ఆ పేరుతోటే వాడు పబ్లిక్ ఒక క్రియేట్ చేశాడు. వాడు క్రిస్టియన్ జోసెఫ్. ఇప్పుడు వాడు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకం స్టార్ట్ అయింది, నేను సనాతన ధర్మం కోసం చేస్తున్నాను అన్నప్పుడు మాత్రమే స్టార్ట్ అయింది. మరి పబ్లిక్గా బయటకు వచ్చి ఉదయనిధి స్టాలిన్ ఒక సీఎం కొడుకు తమిళనాడులో హిందుత్వం అనేది మలేరియా డెంగ్యూతో పోల్చినప్పుడు అప్పుడు వీటి ఎందుకు మాట్లాడలేదు అంటే వాడు పబ్లిక్గా మాట్లాడొచ్చు. తర్వాత అక్బరుద్దీన్ ఓవైసీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా నాకు 15 నిమిషాలు టైం ఉంది, హిందువులందరూ కూడా అందరికీ చంపేస్తున్నప్పుడు అప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ మీద వాడు ఏమైనా ఫుల్ వీడియో పెట్టాడా? ఇప్పుడు స్టాలిన్ పబ్లిక్ గా హిందూ ధర్మాన్ని మలేరియాతో పోల్చినప్పుడు మొత్తం కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావం దెబ్బతీసినప్పుడు వాడు మళ్ళీ క్షమాపణ చెప్పకుండా నేను క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు, నేను చేసింది కరెక్టే అని చెప్పేసి వాడు మళ్ళీ నేను తప్పు చేశాను సరిదిద్దుకోవడం చెప్పినా కూడా సరిదిద్దుకోకుండా వాడికి ఇంటెన్షన్ వాడు ఎలాగ వాడు క్రిస్టియన్ అంటే ఆ భావజాలం వాడు అలాగే ఉంటుంది. మరి అప్పుడే మనం వీడియో పెట్టలేదు. సరే, ఇప్పుడు అతను చెప్పుకోవడంలో తప్పేముందండి? ఇప్పుడు మీరు యూట్యూబ్లో ఓపెన్ చేస్తే పొద్దున లేచినప్పటి నుంచి హిందూ ధర్మాన్ని పిల్లల్లో ఇంక్లూడ్ చేసేస్తున్నారు. ఎందుకు చేయాలి? అదే అన్న, ఇప్పుడు అయితే క్రిస్టియన్ ఇంక్లూడ్ చేయాలన్నా, విదేశీ సంస్కృతి ముస్లిం మతాన్ని ప్రచారం చేయరా? ఎందుకు చేయకూడదు? ఇప్పుడు పొద్దున లేచినప్పటి నుంచి పని కట్టుకొని కొంతమంది మీరు యూట్యూబ్లో ఓపెన్ చేస్తే
నేను తిరుపతిలో నా కొండ మీద దయ్యం ఉంది సైతాన్ అని చెప్పి హిందూ ధర్మాన్ని దూషించడం కానీ ఈరోజు ప్రతిరోజు రాముని అవహేళనగా మాట్లాడడం, కృష్ణుని అవహేళనగా మాట్లాడడం, రామాయణం రంకు, భాగవతం బొంకు అని చెప్పేసి కొన్ని రకాల వీడియోలు పెట్టుకుంటూ పోతే ఎంతకాలమైనా ఊరుకోవాలి. అంటే ఇవన్నీ చూస్తూ సైలెంట్గా ఉంటే అతని గురించి మాట్లాడి ఇప్పుడు అతనికి కావాల్సింది క్రిస్టియానిటీ అంటే హిందూ దేవుళ్ళని కించపరచడమేనా? అలా కించపరిచే విధంగా బైబిల్లో ఉంటుంది. కించపరచడమే వాళ్ళ బైబిల్ యొక్క ముఖ్య ఉద్దేశం. వాళ్ళ పరమత సహాదాన్ని వాళ్ళకి నేర్పదు. అంటే ఇప్పుడు అదే రావణ్ లేదా జోసెఫ్ అదే కదా అతను క్రిస్టియన్, అతను ఒక పర్టికులర్ గా ఏజెంట్ అండి ఒక మతానికి. ఇప్పుడు అతనికి ఎవరైతే హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళందరూ వీడు కలుపుకుంటాడు. అయితే క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, నాస్తికవాదులు కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, ఎవరే కావచ్చు. హిందూ ధర్మాన్ని కోసం చెయ్యాలని అనుకున్నాను అంటే వాళ్ళు చేసేది హిందూ ధర్మం కోసం అని కాదు. ఇప్పుడు హిందూ ధర్మం కోసం చేయాలంటే హిందువులు మెజారిటీగా ఉండరు. ఈ మతాలను తీసేయడం మాకు పెద్ద సమస్య కాదు. కానీ మేము ఆలోచించేది ఏంటంటే వాళ్ళు తెలుసో తెలియక అందులో ఉన్నారు, వాళ్ళు మనలో కలుపుకోవాలి, మన సోదర భావంతో కలుపుకోవాలి అనే భావనలో మేమున్నాం. కానీ వీళ్ళేందంటే అసలు హిందూ ధర్మాన్ని దేశం లేకుండా చేయాలి, ఇది క్రైస్తవ రాజ్యాంగం ఇటు ఇస్లాం రాజ్యాంగం మార్చాలని చెప్పేసి వాళ్ళు క్లారిటీగా ఉన్నారు. ఆ మత పెద్దస్తులు ఎవరైతే ఉన్నారో విదేశాల నుంచి చేయడం వాళ్ళు క్లారిటీగా ఉన్నారు. కానీ ఏకైక దేశం ఈ హిందూ దేశము, మెజారిటీగా ఉన్నటువంటి ప్రపంచంలో దేశం ఈ భారతదేశము. మేము ఈ మొత్తం హిందువులుగా అయిందండి పరిస్థితి ఉందంటారు ఇండియాలో. వాళ్ళు పోర్చుగీస్ వారు కానీ, డచ్ వారు కానీ, ఫ్రెండ్స్ వారు కానీ, బ్రిటిషర్స్ కానీ వాళ్ళ తాత ముత్తాతలు వచ్చి ఈ దేశంలో 100 ఏళ్ళు పరిపాలించినట్టు కాలంలోనే కాలేదు. వీళ్ళంతా ఆఫ్టర్ ఆల్ పిల్ల బచ్చగాలలో వీళ్ళ వల్ల కాదు. అది ఫస్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు సినిమా తీసినప్పుడు వాడు వెకిలి చేస్తూ మాట్లాడాడు. వాస్తవానికి ఆ సినిమా తీయాలంటే డేర్ ఉండాలి. ఎందుకు? ఇప్పుడు నేను సనాతన ధర్మం కోసం, నేను హిందుత్వం కోసం అని చెప్పేసి ఆ డైలాగ్ ఏవైతే ఉన్నాయో అది ఏ హీరో చేయలేడు. ఒకవేళ హీరో చేయాలని అనుకుంటే ఇప్పుడు ప్రభాస్ గారు చేస్తే అప్పుడు క్రిస్టియన్ ఫ్యాన్స్ అందరూ వ్యతిరేకమయ్యే అవకాశం ఉంది, ముస్లిం ఫ్యాన్స్ అందరూ కూడా వ్యతిరేకమే అయ్యే అవకాశం ఉంది. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ ఆలోచించలేదు. ఇవన్నీ ఆలోచించకుండా చేయడానికి చాలా డేర్ చేశాడు. ఓకే, అక్కడక్కడ కొంచెం గ్రాఫిక్స్ అవి అయ్యి ఉండొచ్చు. బట్ ఏది ఏమైనా ఆ సినిమా వల్ల మేము ఇప్పుడు ఇన్ని రోజులు ఇన్ని వీడియో నువ్వు హిందూగా ఉండాలంటే కూడా మనం పన్ను కట్టాల్సిన రోజు ఒకటి ఉంది. మనం హిందువుల్ని ఇలాగా రాజులను ఇలా చంపేశారు, ఇలా మనం బానిస చేసి కిరాతకంగా చంపేశారని చెప్పేసి అది సినిమా ఎంటర్టైన్మెంట్ కోసము, కామెడీ కోసము, బిజినెస్ కోసము చేయలా. ఒకప్పటి మన హిందువులకు జరిగిన అన్యాయం చరిత్ర తెలుసుకోవాలని చెప్పి ఈ తరానికి అర్థమయ్యే విధంగా సినిమాలో వాళ్ళు చూపించారు. ఆయన ఉన్న క్రిస్టియన్ కి లేదా ముస్లిమ్స్ కి వ్యతిరేకంగా ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు? లేరు. అలా వ్యతిరేకంగా ఉండాలనుకుంటే ఆయనకు ఒక క్షణం పట్టదు, అరక్షణం పట్టదు. అక్రమ చర్చిలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా ఎన్నో చర్చిలు కట్టారు సార్. ఇవన్నీ కూడా రాజ్యాంగ విరుద్ధమే. వాటన్నిటి మీద కూడా ఆయన సీరియస్గా తీసుకోవచ్చు. ఓకే, కాకపోతే హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడితే, హిందూ ధర్మాన్ని అవహేళనగా చూసి మాట్లాడితే, అంటే ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి, ఒక ఎంపీ పొజిషన్లో ఉండి 15 నిమిషాల టైం ఉండి హిందువులని చంపేస్తానన్న అనే రైట్స్ వాళ్ళకు ఉన్నాయి. ఒక సీఎం కొడుకుగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా హిందుత్వం అనేది ఒక మలేరియా జబ్బు, అది నాశనం చేయాలని చెప్పేసి అని అనొచ్చు. కానీ ఒక హిందువుగా ఉండి నేను సనాతన ధర్మం కోసం చేస్తానని అన్నాడే కానీ క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అలా ఇలా అతను అనలేదు. చంపేస్తాను అన్నట్టు అక్బరుద్దీన్ ఓవైసీ లాగా అనలేదు. అతను కించపరచడం కాదండి, వాళ్ళ మెజారిటీ పెరిగితే వాళ్ళు చేసేది అదే. ఎగ్జాంపుల్ మీకు బంగ్లాదేశ్, ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్, ఎగ్జాంపుల్ పాకిస్తాన్, వాళ్ళ మెజారిటీ పెరిగితే అదే. వాళ్ళ మెజారిటీ పెరగలేదు కాబట్టి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 50% అయినా చాలు. కనిపిస్తుంది కదా మీకు తార్కాణాలు పక్కన. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా ఈ రావణుడు వాడు ఎవడైతే ఉన్నాడో, జోసెఫ్, రావణో, ప్రశ్న ఎవడైతే ఉన్నాడో వాడు ఇవన్నీ కూడా తెలిసి వాళ్ళ కింద ఏజెంట్లో చేస్తున్నాడు. ఇప్పుడు వాడు చేసిన వీడియోలో సద్గురు గారు యొక్క జస్ట్ దూరం నుంచి చూసిన చాలు అని చెప్పేసి ప్రపంచంలో ఎన్నో దేశాలు అతని కోసం చూసేటాడు. అతను పర్మిషన్ తీసుకొని అక్కడ ఇషా ఆశ్రమాన్ని కడితే దాన్ని నోటికి వచ్చిన మాట్లాడిండు కదా. కానీ రిషికొండలో ఉన్న హరిత రిసార్ట్ను ప్యాలెస్ కూల్ చేసి ప్యాలెస్లో అక్రమంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే గత పార్టీ చేసిన దాని గురించి మాట్లాడలే. రాధా మనోహర్ దాస్ గురించి కూడా చాలా దారుణంగా బూతులు తిట్టారు. అది వాడు ఆ వీడియో బయటికి రావడం వల్ల
వాడి నీచ సంస్కృతి ఏందో అనేది వాడి ఫాలోవర్స్ కూడా అర్థమైపోయింది, వాడి భాష ఏందో అందరికి అర్థమైపోయింది. వాడు మాట్లాడిన దాంట్లో ఇప్పుడు ఆ వీడియో నేను చూశాను, కొన్నిసార్లు ఏమంటాడు వాడు, వీడు దళితుడు కానీ వీడు ఏదో పెద్ద బ్రాహ్మణుడు అని చెప్పేసి మీరు సత్కారాలు చేస్తున్నాడు అంటాడు. కానీ వాడు ఏమంటాడు, దళితుని గుడికి రాని లేదు, దళితులు అట్లా చేసి అని చెప్పి వాడు ఇంకొక మాట అంటాడు. తర్వాత అతను అన్న పాయింట్ ఏంది, బాబు మీరంతా మాకే పుట్టారు అంటే మాకే, మనోళ్ళకే, మా హిందువులకే మీరు పుట్టారు, మా వాళ్ళే అని చెప్పేసి అతను అన్న దానికి ఇతను డబుల్ మీనింగ్. అంటే వాడి బుద్ధి అది, వాడి నీచ బుద్ధి అది, వాడు అలా అర్థం చేసుకున్నాడు. కానీ వాడి భాష ఏంది, వాడేంటి అని చెప్పేసి అందరికి అర్థమైపోయింది. ఎక్కడ కులానికి సంబంధించిన చిన్న ఇన్సిడెంట్ దొరికినా సరే దాన్ని తీసుకొచ్చి పెద్దది చేసి రాచి రంపాన పెట్టి మొత్తం అక్కడికే వెళ్తాడు. ఎక్కడ కులానికి సంబంధించినటువంటి మాట కనపడితే చాలు అక్కడ వెళ్ళిపోతాడు. మీరు పిఠాపురం చూడొచ్చు, కందుకూరు చూడొచ్చు, లేదంటే అక్కడ కైకలూరు కానీ ఇలాంటి వాటికి. నేను వెళ్ళొద్దు అనట్లేదండి, వెళ్ళొచ్చు. ఆడ నిజంగా జరిగిన పాయింట్ ఏంది, ఇప్పుడు మీకు మాకు గొడవ ఏందండి, అది మన ఇద్దరి మధ్యకి సంబంధించినటువంటి గొడవ. కానీ మీ క్యాస్ట్ ఏంది మా క్యాస్ట్ ఏందని చెప్పేసి ఈ రెండు క్యాస్ట్ల మధ్య ఉన్న వాళ్ళందరినీ రెచ్చగొట్టడం తప్పు. నేను ఒకవేళ నిజంగా కులానికి సంబంధించే వివక్ష జరిగిందా, ఆ వివక్ష జరిగిన దాని మీద ఆ విషయంలో అక్కడికి వెళ్ళి పోరాడడం కరెక్టే, నేనేం అనట్లేదు. అక్కడ జరిగింది ఏంటంటే ఇద్దరు పిల్లలు కొట్లాడుకున్నారండి, ఇద్దరు స్కూల్ పిల్లలు వేరే అంశం మీద కొట్టుకున్నారు. ఆ పిల్లలు కొట్టుకున్నందుకు టీచర్ మందలించి ఏందని మీరు కొట్టుకుంటున్నారు. అది పిఠాపురం కదా, అక్కడ గెలిచింది పవన్ కళ్యాణ్ గారు కదా. కానీ వీడెళ్ళి క్యాస్ట్ ఏంది, బీసీలు, అసలు ఆ పిల్లలకి కులమే తెలియదు. అసలు బీటెక్ కంప్లీట్ అయ్యేంత వరకు, నేను ఎక్కడన్నా సర్టిఫికేట్లో మెన్షన్ చేసే వరకు నా క్యాస్ట్ ఇది అని చెప్పి, ఇప్పుడు నాతో పాటు పనిచేసే మా స్టాఫ్ కూడా హయ్యర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు, నా కింద పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. నేనేం అన్నట్టు మేము అందరం కలిసి కింద పైన అనట్లా, అందరం కలిసి టీమ్గా పనిచేస్తున్నాం అంతే. లేదు ఆ చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళి నువ్వు బీసీనా ఓసీనా, వాళ్ళకు ఆ కులం వాడు పెట్టిందే పెద్ద థంబ్నెయిల్ కులం అని పెట్టాడు. మనం డీప్గా వెళ్తే అక్కడ జరిగింది ఏంటంటే ఇద్దరు పిల్లలు కొట్టుకుంటుంటే టీచర్స్ తప్పేవద్దో తెలుసుకుని మందలించారు. సరే, తప్పు చేసిన వాళ్ళు మందలించారా, చేయని వాళ్ళు మందలించారన్న విషయంలోకి వెళ్తే అక్కడ ఆ విషయం మనం తీయాలి. కానీ వీడికి అవకాశం దొరికింది. ఏం అవకాశము, ఇది పిఠాపురము, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కాబట్టి ఇంకా అతన్ని డ్యామేజ్ చేయడానికి అవకాశం దొరికింది కదా, వెంటనే కారు వేసుకొని పోయి పిల్లలందరితో వెళ్ళి మాట్లాడేసి, అమ్మ మీ కులం ఏంది, మీ క్యాస్ట్ ఏంది, ఓకే ఈ కులం మీద వాళ్ళు అటాక్ చేశారు, మీదేంటి అని చెప్పేసి ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి కులాలు అడుగుతున్నాడు. అంటే వాడు ఒకవేళ నిజంగా అది జరిగిన ఇష్యూ వేరు. ఇప్పుడు మేము కొన్ని ఇష్యూలు మేము చూస్తాం సార్, నేను ఓపెన్గా చెప్తున్నాను, కొన్ని ఇష్యూలు మేము చూస్తాము. చిన్న లవర్స్ మధ్య, చిన్న పిల్లలు ఏదో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఆ లవర్స్ మధ్య జరిగే గొడవను కూడా రాజకీయాలు చేస్తున్నారు, పెద్ద వరకు చేస్తున్నారు. నేను పర్టికులర్గా వెళ్ళి చూశాను, అది తప్పది. ఇప్పుడు ఎంతోమంది ముస్లిమ్స్లో కూడా నేను తప్పు పట్టట్లేదు, ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న వాళ్ళల్లో 40% ముస్లిమ్సే ఉన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. క్రిస్టియన్స్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గ్రంథాలు తీసి పక్కన పెట్టేసి మానవత విలువలకు ఇంపార్టెన్స్ ఇచ్చారు. వాళ్ళకి చెప్పండి, వాళ్ళు క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా ఎవరైనా కానీ మేము గౌరవిస్తాము, మీకు కావాలంటే దండం పెడతాం, రెస్పెక్ట్ కూడా ఇస్తాము. కాకపోతే ఏంటంటే ఈ గ్రంథాలు ఈ దేశానికి సంబంధించినటువంటి ఇప్పుడు చాలామంది బయటికి రాని పొజిషన్లో క్రిస్టియన్స్ కూడా చాలామంది ఉన్నారు, కానీ బయటికి రాలేరు, లాక్ అయిపోయారు. వాళ్ళందరికీ మేము ధైర్యం చెప్తాం. ఇలాంటి కులాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వీళ్ళే చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడితే కులం కులం అనే పేరు ఎవడు ఎత్తాడు. ఇప్పుడు ఏ హిందూ ధర్మ ప్రచారకులు అని ఏమైనా హిందూ ధర్మం కోసం చేసాం. ఇక రాధమన్న గురుగారు ఇంతవరకు ఎప్పుడు, నేను గురుగారితో మేము కలిసి భోజనం చేశాం. మేమిద్దరం కలిసి గురుగారు మా ఆఫీస్కి వచ్చారు, రాధమన్న గురుగారు మా ఆఫీస్కి వచ్చారు. నేను 4-5 సార్లు కలిసినప్పుడల్లా మేము కలిసి భోజనం చేస్తాము, కలిసి మేము బయటికి వెళ్తాము. ప్రవీణ్ నీ కులం ఏంది, నీ కులంతో నేను తిన్నాను అని చెప్పేసి ఆయనకు వివక్ష లేదే, ఒకవేళ ఉండేటట్టు అయితే ఆయన చూపించాను కదా. నా కులం మీద ఇంతవరకు ఎప్పుడు అడగలేదు గురుగారు. నేను పిల్లవాడిని, చిన్నవాడిని, నేను ఫోన్ చేసి రమ్మంటే వచ్చేసారు మా ఆఫీస్కి.